కాదు, అదో వేరే అంశం. కానీ వేమరాడ బాగుంటుంది. శబాష్ పెళ్ళి శబాష్ వట్టప్పుడే ఆ బ్రిడ్జ్ మునిగిపోతుంది, ఎప్పుడు రాకపోకలు బంద్ అయిపోతాయి, ఎవరు చెప్పలే. కానీ నేనే దానికి ఒక బ్రిడ్జి కోసం ప్లాన్ వేసిన. బ్రిడ్జి కోసం ప్లాన్ వేసిన తర్వాత మిడిమానేరులో మళ్ళీ మునిగిపోతే మళ్ళీ కట్టలేమని చెప్పి అటువైపు ఇటువైపు 4 లేన్ రోడ్ లేకపోయినా కూడా ఆ కాలంలో దానికి 4 లేన్ బ్రిడ్జ్ ఇప్పుడు మీరైతే ప్రయాణం చేస్తుండో అది నేనే ప్లాన్ చేసి కట్టించాను. ఆమె అంటున్నది ఇలా నన్ను కూడా సమానంగా చూసుకున్నాడు. ఇలా 4 లేన్ రోడ్ 4 లేన్ బ్రిడ్జ్ కట్టినాం. ఇవాళ చాలామంది అది కనుక ఇప్పుడు కట్టాలంటే నీళ్ళున్నప్పుడు కట్టాలంటే ఒక 300 కోట్లు 400 కోట్ల రూపాయలు అవుతాయి. అప్పుడు కేవలం 80 కోట్ల రూపాయలకే ఆ బ్రిడ్జ్ అయిపోయింది, 80 crores అయిపోయింది. ఎందుకు నాకు తెలిసి ఇది రేపు మిడిమానేరు నీళ్ళు వస్తే ఇది మునిగిపోతుంది. ఇక్కడ మళ్ళీ మనం అనుకుంటా కూడా మనం 4 లేన్ బ్రిడ్జ్ కట్టాలంటే కట్టలేమని అంటే ఆలోచన. ఇవాళ మీరు చెప్తున్న చూసిన మొత్తం ఈ నియోజకవర్గాల్లో తట్టడి మట్టి తీసిండా ఇట్లా అంటే ఏం చెప్పుకుంటామో మనం వాడు మెంటల్ కాదంటారు. వాడిని ఈటల్ అంటే వాడు తట్టడి మట్టి తీయలేదని చెప్పేవాడు అంటే వాడు మెంటల్ కాదు అనుకుంటాడు, వీడు మెంటల్ కాదు అనుకుంటాడు. దానికి ఒక ఆన్సర్ లేదు దానికి. ఎందుకంటే మొన్న వర్షాలు పడ్డాయి, ఎరగని వర్షాలు పడ్డాయి. ఎరగని వర్షాలలో ఏ ఒక్క గ్రామం కూడా ఇక మా ఊర్లో వాగు దాటనిత్తలే అనేటువంటి ఊరుంది. దాని ఎక్కడన్నా 22 23 బ్రిడ్జ్లు కట్టినామమ్మా, 22 23 కట్టినాం. అట్లా పనిచేస్తేనే ఇలా ఉత్తగానే రాయందరన్న నువ్వు వాటికనే ఉత్తగానే ప్రేమించారు. కొంతమంది అంటారు ఇక ఉద్యమకాడు అనగానే అయిపోయిందని. అరే ఉద్యమాలు చేసినాం భయ్, ఉద్యమం చేసినాం. మంత్రులు ఉన్నప్పుడు మంత్రుల పని కూడా చేసినాం. ఇవాళ మళ్ళీ ప్రతిపక్షాలు ఉంటే ప్రతిపక్ష పని చేస్తున్నాం. ఎప్పటి పాత్ర అప్పుడు పోషిస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మా ఒక రోజు లీవులో పెట్టో లేకపోతే మేము లేమనో. నాకు తెలిసి నా 20-25 చరిత్రలో జ్వరం వచ్చింది పడుకున్నాడు రెస్ట్లో ఉన్నాడు అనేటువంటి మాట ఎప్పుడు విన్నామా? మేము గట్లా పని చేసినాం. నేను ఒకటే ఇవాళ ఓడిపోయిన సర్పంచ్లకి, ఓడిపోయిన వార్డు మెంబర్లకి, గెలిచిన సర్పంచ్ విజ్ఞప్తి చేస్తున్నా. గెలిచినా ఓడినా ప్రజల్ని పట్టుకొని ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి ఏం పని ఉంటుంది చెప్పండి? పోలీస్ స్టేషన్ పని ఉంటుంది, ఓ ఎంఆర్ఓ ఆఫీస్ పని ఉంటుంది, ఓ ఎంపీడీ ఆఫీస్ పని ఉంటుంది. వాళ్ళ పిల్లలకి అక్కడ సంబంధాలు అందుకుని అక్కడ పంచాయతీలు ఉంటాయి. నా బిడ్డను తీసుకుపోతలేడు, నా కోడలు వస్తలేదు, లేకపోతే ఇంకా పంచాయతీలు ఉంటాయి, చిన్న పంచాయతీలు ఉంటాయి. వాళ్ళకు కో అనే బిడ్డలాగా ఉండాలి. పంచాయతీలు చెప్పే పెద్ద మనుషులం కాదు మనం. వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులాగా ధైర్యం ఇచ్చి వాళ్ళకు ధర్మం ఏదో ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి పని కనుక చేస్తే మనకు 4 కాళ్ళ పాటు భవిష్యత్తు ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి గెలిచినటువంటి మా వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు రేపు తప్పకుండా ఇలా ఈ నియోజకవర్గంలో తెలుస్తుంది ఎవరు ఏంది అనేది. మీకు మాట ఇచ్చిన నేను ఏమని వస్తా తప్పకుండా తీరకపోయినా కూడా వస్తా. నీకు పార్లమెంట్ ఉన్నా కూడా వచ్చిపోయినా నేను. ఎవరి రాష్ట్రంలో ఒక ఎంపీ ఊర్లో పని తిరిగినా నేను. ఎందుకో మీకోసం తిరిగినా నేను. నాకు 2021లో అంతకంటే ఇంతకుముందు చెప్పిన 2008లో ఇలా మీరు ఏనాడు కూడా ప్రలోభాలు ఉన్నప్పటికీ కష్టకాలంలో నాకు అండగా ఉన్న వాళ్ళు కాబట్టి మీ రుణం తీర్చుకోవాలని చెప్పి వచ్చిన తప్ప నాకు ఇంకో ఎజెండా లేదు. రేపు ఎన్నికలు వస్తాయి, మళ్ళా మీరు కోరినట్టుగా అదో వేరే అంశం. కానీ ఇప్పటి నా కర్తవ్యం మిమ్మల్ని నిలబెట్టుకునే కర్తవ్యంలో భాగంగా వచ్చిన నేను. రేపు కూడా మీరు నిలబెట్టడానికి రేపు మాకు మున్సిపాలిటీ ఉన్నాయి, హుజరాబాద్ మున్సిపాలిటీ ఉన్నది, రేపు జమ్మికొండ మున్సిపాలిటీ ఉన్నది, రేపు 5 మండల పరిషత్తులు ఉంటాయి, తప్పకుండా రేపు జడ్పీలు ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళని కూడా గెలిపించుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. అప్పుడు బాధ్యత పార్టీ గుర్తు మీదనే గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ మీరు అధికారాలు అక్కర్లేదు. ఇవన్నీ ఉంటాయి, చిన్న నేషనల్ పార్టీలు అన్నప్పుడు ఉంటాయి, వాటి గురించి పెద్ద చర్చించుకోవాల్సి అక్కర్లేదు. కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి మనం పట్టించుకోవాల్సి అక్కర్లేదు. చిన్నగా ఉండద్దు. మనం బాజాప్తా రేపు ఈ నియోజకవర్గం రేపు తెలుస్తుంది. రేపు ముందు కొంతమంది
పైసలు ఇచ్చి కడవ కప్పి ఇగో నేను 40 గెలిచినా 30 వాళ్ళ గురించి పట్టించుకోకండి. ప్రజలు పట్టించుకుంటారు వాళ్ళ గురించి, ప్రజలు ఆలోచించుకుంటారు తప్ప మనం పట్టించుకోవాల్సి అక్కర్లేదు. కాబట్టి ఇప్పటికే టైం లేట్ అయింది. నేను మళ్ళీ చెప్తున్నా, నా ఈ 2 సంవత్సరాలు అవుతుంది మీకు ఎక్కువ కనపడక దూరమై, అయినా ప్రతి నిత్యం పదుల సంఖ్యలో శామీర్పేటకి వస్తారు. అప్పుడు ఎట్లా వచ్చిందో ఇప్పుడు కూడా అట్లా వస్తున్నారు, పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకు ఒక మాట ఇచ్చిన, మీ అవసరాలు ఏమైనా ఉంటే మా సర్పంచులని మీరు గెలిపించేయండి అని అన్నాం. గెలిచినా ఓడినా మన సర్పంచే కాబట్టి మీ నాయకత్వంలో ఎప్పుడైనా వాళ్ళ సమస్యలు ఉంటే నాకు తీసుకురండి, తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. నేను మళ్ళొక మాట కూడా చెప్తున్నా, ఇంతకుముందు పెద్దలు ఎవరు చెప్పిండ్రు, శోభమ్మ చెప్పినట్టు అది ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు మీకు మీరు ఎవ్వరి బాబడక్కర్లేదు. ఈ దేశంలో చెక్ పవర్ ఉన్నాడు ఒక్కడే సర్పంచ్, గుర్తుపెట్టుకోండి. చెక్ పవర్ అంత ఈజీ ఉండదు, ఎవరికి ఉండదు, ఒక సర్పంచ్కే ఉంటుంది, గుర్తుపెట్టుకో. ప్రజాప్రతినిధులలో ఎమ్మెల్యేలకు చెక్ పవర్ ఉండదు, ఎంపీలకు చెక్ పవర్ ఉండదు, మంత్రులకు కూడా చెక్ పవర్ ఉండదు. చెక్ పవర్ ఉండే ఏకైక పొలిటికల్ లీడర్ నా గ్రామ సర్పంచ్, నా గ్రామ సర్పంచ్. కాబట్టి సర్పంచ్గా ఇలా మీకు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి, మీకు ఉపాధి హామీ పనుల నిధులు ఇలా కొంత స్ట్రీమ్ లైన్ చేసిండ్రు. ఇప్పటిదాకా జరిగినాయి అన్నీ కూడా అవే జరిగినాయి. సర్పంచులకు ఇప్పుడు పాత బిల్లులే ఇస్తలేరు, కరెంటు బిల్లు కట్టడానికి కూడా పైసలు లేవని చెప్పి అంటున్నారు. కాబట్టి అయినా ఎక్కడన్నా 2004 నుంచి 14 వరకు మనం అధికారం లేకపోయినా కూడా మనకు ఎక్కడ డెవలప్మెంట్ ఆగలేదు. ఇప్పుడు కూడా డెవలప్మెంట్ ఆగదు మీకు తప్పకుండా. నేను పోతా కాదంటారా, బాధ్యత నాది. మంత్రులు కలుస్తా, నాకు ఇల్లు కావాలని చెప్పి మంత్రులు కలుతా, నాకు రోడ్డు కావాలని చెప్పి మంత్రులు కలుతా, నాకు ఈ పని కావాలని చెప్పి ముఖ్యమంత్రి కలుతా. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధికి ఒకటే ఎజెండా ఉంటుంది, ప్రజల కోసం ఎక్కడికైనా పోతాడు, ప్రజల కోసం ఎవరైనా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ అవసరాల కోసం, మీ డెవలప్మెంట్ కోసం తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కలుస్తా, తప్పకుండా మీకు నిధులు ఇప్పిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ఇస్తూ సెలవుకున్న. భారత్ మాతాకి జై. దయచేసి అందరూ కూర్చోండి. మండలాల వారీగా, గ్రామాల వారీగా సర్పంచులు, వార్డు సభ్యులు రావాలి. ఏ గ్రామ సర్పంచ్ని పిలిచినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్, మన వార్డు సభ్యులు రండి. ఒకవేళ సర్పంచ్ లేని దగ్గర ఆ గ్రామ వార్డు సభ్యులను పిలుస్తాం. అందరికీ అక్కడికి వచ్చేటువంటి సన్మాన కార్యక్రమం, మంచి గొప్ప కార్యక్రమం మనకు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎవ్వరూ కూడా గజిబిజి కాకండి. దయచేసి నిదానంగా మండలం వారీగా, గ్రామాల వారీగా పేర్లు పిలిచిన వాళ్ళు మాత్రమే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఏ మండలానికి సంబంధించిన సర్పంచులను కానీ వార్డు సభ్యులను కానీ పిలిచినప్పుడు ఆ మండల నాయకులు మాత్రమే వేదిక మీద ఉండండి. దయచేసి అందరూ కిందికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ప్లీజ్, ప్రతి గ్రామానికి ఇక్కడ సన్మాన కార్యక్రమం ఉన్నది, అందరూ దూరం జరగాల్సిందే కోరుతున్నాం. ముందుగా వీణవంక మండలం, తర్వాత జమ్మికుంట మండలం, తర్వాత హుజురాబాద్ మండలం, తర్వాత ఇల్లంతకుంట మండలం, తర్వాత కమలాపూర్ మండలం. దయచేసి పిలిచిన వాళ్ళు మాత్రం రావాలి. అందరూ అంతా డిస్టర్బ్ అవుతాయి, స్టేజ్ అంతా డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి పిలిచిన వాళ్ళు మాత్రం రండి. కమలాపూర్ ఇప్పుడే కాదు, లాస్ట్కు ఉంది కమలాపూర్. దయచేసి అర్థం చేసుకోండి. ముందుగా వీణవంక మండలం, కోటిగుడి ప్రవీణ్ ఇంద్రానగర్ సాలపల్లి సర్పంచ్ గారిని వేంద్రన్న సన్మానించడం జరిగింది. వారికి స్వాగతం, సుస్వాగతం, కంగ్రాచులేషన్ తమ్ముడు.